నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. కాకినాడలో షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ సభ్యులు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ అర్బన్ రూరల్ శాసన సభ్యులు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభలతో వీరితో పాటు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ట్రైనీ కలెక్టర్ ప్రియా విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేశారు. అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోకేష్ బాబు గారి యొక్క నిర్ణయాలతో పెను మార్పులు జరిగాయి మన ప్రభుత్వ పాఠశాలలో. ఒకేసారి 16,000 మంది డిఎస్సి తీసి ఎక్కడ విద్యా బోధన చేయడానికి కొరత లేదు అనేటటువంటి విధానంలో అందించినటువంటి కారణంగా ఉన్నవండి. వివిధ రకాలైనటువంటి విద్యలో మార్పులు తీసుకురావడం వల్ల ఉన్నవండి. ఈ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడే స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు వచ్చినందుకు దాని నిర్వాహకులు, ఉపాధ్యాయులందరికీ, అలాగే జిల్లా అధికారులకి అందరికీ కూడా, సంబంధిత శాఖ వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జీవిస్తున్నటువంటి 80% మంది సగటు జీవితం చేసేవారు. గొప్పలకు పోయి ఇబ్బందులు పడి ప్రైవేటు పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో విద్యా విధానం సరిగా లేక, ప్రైవేటు పాఠశాలలో చదివించలేక, ప్రభుత్వ సహకారం ఎంత ఉన్నప్పటికీ కూడా చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. ఒక స్థాయికి ఇందులోకి సరిపడినటువంటి పరిస్థితుల్లో ప్రజ్ఞావంతులు కూడా వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితి, ఆగిపోయేటటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి ఈవేళ ఒక నమ్మకాన్ని, భరోసాని ఈ ప్రభుత్వం విద్యావంతులందరికీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఈరోజు నిజంగా చూసుకున్నట్టయితే ఈ అవార్డ్స్ ఇవ్వడం అన్నది మీకు ఒక 10 కోట్ల రూపాయలు తెచ్చి చెక్కించిన ఇంత మనోధైర్యం కానీ, ఇంత ఆనందం కానీ, ఇంత స్ఫూర్తి కానీ రాదు. ఒక అవార్డు అందుకున్నటువంటి స్థాయిలో మీరు వెళ్ళి గర్వంగా రేపు మీ భవిష్యత్ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లి మంచి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ దృష్టితోటే ఈనాడు ప్రభుత్వం, మీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈసారి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి మరొక ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రణాళిక సిద్ధం చేసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని, కష్టాలున్న రాష్ట్రాన్ని, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రణాళిక సిద్ధం చేసి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి మనకున్న అన్ని శాఖలు కూడా మంత్రులు నియమించడం జరిగింది. మంత్రులు నియమించిన తర్వాత ప్రతి మంత్రి కూడా, అలాగే డిప్యూటీ సీఎం గారు అయితే పంచాయతీరాజ్ శాఖ, అలాగే ఆర్ఎండ్బి శాఖ, ప్రతి దానికి ఒక శాఖ మంత్రిగా నియమించి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది. మేము అనుకున్నట్టు విద్యాశాఖ మంత్రి తీసుకున్నారండి లోకేష్ గారు, ఈయనకి పెద్ద అనుభవం లేదు కదా అని అనుకున్నాం. ఇది వాస్తవం, నా మనసులో మాట చెప్తున్నాను. ఇదేంటి విద్యాశాఖ అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని అనుకున్నాం. అన్ని శాఖలు కూడా పనిచేసుకుని వెళ్తున్నారు. అదేవిధంగా విద్యాశాఖ కూడా ఈరోజు ఆయన మాట చెప్పారు,
ఈ దేశంలోని ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చెప్పడం జరిగింది. గతంలో 2 శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఒక 4 హబ్బుగా తయారు చేయాలి విద్యాశాఖ అని చెప్పి అప్పుడు ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆయన కంటిన్యూగా ముఖ్యమంత్రి ఉండుంటే జరిగి ఉండేది. ఒక 4 హబ్బుగా విద్యాశాఖ బ్రహ్మాండం చెంది ఉండేది. అదేవిధంగా రెండోది కూడా చెప్పాడు ఆయన, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉంచాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి నియమించినప్పుడు అది కూడా చెప్పడం జరిగింది. అన్ని శాఖలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పాడు ఆయన. చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఒకసారి ముఖ్యమంత్రి చేసిన తర్వాత మళ్ళీ ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ అన్ని పక్క వెళ్ళిపోతున్నాయి. దాన్ని పట్టించుకునే సందర్భాలు లేవు. ఈరోజు చూడండి, 3rd టైం వచ్చాము మన ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వానికి పిల్లలు కోరుతున్నా, ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నది మీ తల్లిదండ్రులని కూడా సందర్భంగా తెలియజేస్తుంది. మీ తల్లిదండ్రులు కోరుకున్నారు, అందరూ కోరుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రావాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, ఆయన ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తల్లిదండ్రులే కోరుకున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ విధంగానే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు మొన్న 24-25 సంవత్సరం మొట్టమొదటి ఒక అవార్డు ఇవ్వడం కాదు, వాళ్ళు ఉన్నత లక్ష్యాల వైపు నడిపించడానికి ఇది ఒక ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమం. ఇది ప్రతి బిడ్డలను కూడా ఒక నక్షత్రంలా వెలిగి ప్రకాశించే సామర్థ్యం కలిగి ఉంటారు ప్రతి స్టూడెంట్ కూడా. మరి ఈ స్టూడెంట్స్కి వెనక నుంచి ఒక దృఢ సంకల్పం, అలాగే క్రమశిక్షణ, అలాగే టీచర్స్ ఒక సపోర్ట్, తల్లిదండ్రులు ప్రేమ, ప్రోత్సాహం ఇవన్నీ కానీ తోడవుతే ఆ పిల్లలు ఎంతో ఉన్నతమైన శిఖరాలకి ఛేదించగలరు. అంటే అంత సక్సెస్ని వాళ్ళు తీసుకురాగలరు. ఒకటి మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది మీ ఎండ్ కాదు. మీకు ఈరోజు మీకు ప్రోత్సహిస్తున్నాము, అలాగే మీకు ఒక అవార్డు ఇస్తున్నాము అంటే నో, దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అని మనం చెప్పవచ్చు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్. ఇదేంటంటే ఇక్కడి నుంచి మీ అసలైన జర్నీ అన్నది స్టార్ట్ అవుతుంది. మనకి రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనం చూసాం, జస్ట్ లాస్ట్ ఇయర్ 100 days ప్లాన్ అన్నది తీసుకురావడం జరిగింది 10th క్లాస్ స్టూడెంట్స్కి. సో ఇట్ వాజ్ అ ప్లాన్ డిసైడెడ్ టు కంప్లీట్ ద హోల్ సిలబస్ విత్ ఇన్ 100 days. దాన్ని ఒకసారి సక్సెస్ఫుల్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, టీచర్స్, లెక్చర్స్ అందరూ కూడా చాలా డెడికేషన్తో చేసి దాన్ని ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా తీసుకొచ్చి ఈరోజు 10th క్లాస్ స్టూడెంట్స్ మెరిటోరియస్ పొజిషన్స్లో ఉన్నారు. ఇన్ ద సేమ్ వే ఇంటర్మీడియట్లో కూడా మనకి కాంపిటేటివ్ సెల్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఫస్ట్ అట్ కాకినాడ పిఆర్ కాలేజ్ క్యాంపస్. సో అందులో భాగంగా పిల్లలందరికీ కూడా ఈ బిగ్ బ్యాంక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ నీట్, ఎంసెట్, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా వాళ్ళకి ఆబ్జెక్టివ్ టైప్లోని మెటీరియల్ ఇవ్వడం ద్వారా, అంటే ఇయర్ బిగినింగ్లోనే ఇస్తే వాళ్ళకి ఎడ్యుకేషన్ అన్నది చాలా ఈజీ అవుతుంది అన్న ఉద్దేశంతో అది ఇవ్వడం జరిగింది. దానికోసం ఆల్మోస్ట్ టీచర్స్ అందరూ కూడా ఎక్స్ట్రాస్ వర్క్ చేసి మరి చాలా ఎఫర్ట్ పెట్టి, అండ్ పిఆర్ కాలేజ్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 20 స్టూడెంట్స్ హ్యావ్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్, అంటే సక్సెస్ అచీవ్ చేశారు. CEO జడ్పీసెట్ ఈ అవార్డుని తీసుకోవడానికి ఇక్కడికి మిమ్మల్ని కూర్చోబెట్టిన మీ పేరెంట్స్కి, అలాగే మీకు విద్య నేర్పిన గురువులకి అందరికీ కూడా నాకు ప్రత్యేకమైన అభినందనలు. మీకు శుభాశీస్సులు తెలియజేసుకుంటూ చాలామంది పెద్దలు చెప్పారు. ఎందుకంటే 10th క్లాస్ అన్నది ఒక పార్ట్, ఇక్కడతో మీకు ఒక అధ్యాయం ముగుస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఇంటర్మీడియట్ అన్నది మీ లక్ష్యాన్ని నిర్ధారించుకునే ఒక చాలా అవసరం ఉంది. మీరు ఫ్యూచర్లో ఏం అవ్వాలి, సివిల్స్కి వెళ్ళాలా, డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా అన్నది ఇంటర్మీడియట్ లెవెల్లోనే మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు మీ లక్ష్యం ఎంత పెద్దదైనా సరే మీరు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఆ లక్ష్యాన్ని వైపే మీరు చూస్తూ మీ ఇంట్లో, ఎందుకంటే మనందరం కూడా చాలా సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఉన్నాం. అందరం మనకి ఇంట్లో సమస్యలు ఉంటాయి, సొసైటీలో సమస్యలు ఉంటాయి, ఏది మీకు కనిపించకూడదు. మీకు కనిపించేది మీ లక్ష్యం ఒకటే. మీ లక్ష్యం వైపే స్పష్టంగా మీరు దాన్ని అచీవ్ అయ్యడానికి మీరు అనినిత్యం కృషి చేయాలి. మనకి ప్రతిరోజు టైం అనేది ఒక 24 గంటలు మాత్రం ఉంటుంది రోజులో. ఆ 24 గంటలని మీరు డివైడెడ్ బై చేసుకుని 8 hours స్లీపింగ్ తీసుకుంటే ఒక 2-3 hours మనం పర్సనల్ లేదా మిగిలినంతా కూడా చదువు మీద
ఈ సొసైటీలో జరుగుతుంది కదా, ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నది అనునిత్యం తెలుసుకోవాలి. ఎందుకంటే మనందరం కూడా కాంపిటీషన్ ప్రపంచంలో ఉన్నాం. ఈ కాంపిటీషన్ ప్రపంచంలో మనం ముందుకు వెళ్తేనే మన జీవితంలో మనం సాధించిన లక్ష్యాన్ని చేరుకోగలం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఒక చొరవ మేరకు మన జిల్లాలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్ అన్నిట్లో ఉన్న బోర్డర్స్కి ఉచితంగా దుప్పట్లు, స్వెట్టర్స్, 2 పేర్ డ్రెస్సెస్, వాటితో పాటు సిఎస్ఆర్ ద్వారా ఏదైతే స్థానిక శాసనసభ్యులు మరియు గత కలెక్టర్ వర్యులు సమకూర్చిన నిధుల ద్వారా ఆర్ఓ ప్లాంట్స్, ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్ అన్నీ కూడా పిల్లలకు అంకితం చేయడం జరిగింది. ఈ చక్కటి కార్యక్రమంలో మన జగన్నాయపూర్ హాస్టల్లో స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినది. దీని ద్వారా జిల్లాలో ఉన్న అన్ని హాస్టల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక చక్కటి వాతావరణంలో వారు చదువుకోవడానికి, అదేవిధంగా ఇన్నాళ్ళుగా లేని సదుపాయాలు వాళ్ళకి కల్పించడం జరిగింది. ఈ ఫెసిలిటీస్ ఎక్కడ లేని విధంగా చాలా నాణ్యతతో వాటిని సమకూర్చిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ స్వామి గారికి, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు జిల్లా ప్రజానీయం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఉన్న అన్ని హాస్టల్లో కూడా ఈరోజు ఈ సదుపాయాలు పంపిణీ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏదైతే లోపాలు ఉన్నాయో, గ్యాప్స్ ఏదైనా ఉండేదో వాటిని వీలైన వరకు మనము రిజాల్వ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో వారికి ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించే విధంగా వాళ్ళకి నాణ్యమైన భోజనంతో పాటు విద్య కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సమూలంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.